మనం జీవించేటువంటి ప్రపంచం ఒక వినోదాత్మకమైనటువంటి ప్రపంచం. అంటే ఎంటర్‌టైనింగ్ వరల్డ్. అండ్ ఈ యొక్క వినోదాత్మకమైనటువంటి ప్రపంచంలో జీవించేటువంటి మనుషులు నాగరికులైనా, అనాగరికులైనా, ఏ దేశపు, ఏ జాతి వారైనా కూడా వారి జీవితంలో ఎక్కువ శాతం తమను తాము వినోదానికి అప్పగించుకోవడానికే శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఎంతోమందికి ఒక సరైనటువంటి జీవిత ఆశయము, లైఫ్ యొక్క పర్పస్ ఉండదు కనుక వారు పని పాట చేసుకున్నప్పటికీ, వృత్తి వ్యాపారం చేసుకున్నప్పటికీ, వ్యవసాయం ఇతర వ్యవహారాల్లో నిండా మునిగి ఉన్నప్పటికీ నిరంతరము వారి యొక్క జీవితాన్ని వినోదముతో, విందులతో, వేడుకలతో ఉల్లాసంగా ఉంచుకోవాలని ఆశపడతారు. అలాగే దాని కొరకు ఏర్పాట్లు చేసుకుంటారు. అండ్ దీనికి ఒక వయస్సు అనేటువంటి భేదము లేకుండా మనుష్య జాతి అంతా కూడా వినోదానికి అంకితమైంది, లేకపోతే దాసోహమైంది అని చెప్పొచ్చు. ఎంతోమంది క్రైస్తవులు కూడా ప్రస్తుత కాలంలో వినోదానికి, ఎంటర్టైన్మెంట్కి, అండ్ ఎన్నో రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంటర్టైన్మెంట్కి తమను తాము అప్పగించుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే వారు దేవుడితో సరిగా అనుసంధానమై ఉండకపోవడం. రెండవది, వారు వాక్యానుసారమైనటువంటి తర్ఫీదుతో తమ మనసును రూపాంతరపరుచుకోకపోవడం. మూడవది, వారు ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరానుసారంగా లోక సంబంధులుగానే నడుచుకోవడం. సో వినోదము దాని యొక్క స్థలములో మంచిదే అయినప్పటికీ అది మంచి కంటెంట్, అంటే దాంట్లో ఉన్నటువంటి సారము మంచిదైతే మంచిదే అయినప్పటికీ ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటిని కూడా పాపము ఏలుతోంది కనుక, పాపము విస్తృత స్థాయిలో పెరుగుతున్నటువంటి సమయం కనుక వినోదాన్ని కూడా పాపము కలుషితం చేసింది కనుక మనుషులు జాగ్రత్త పడకపోతే వారు అనుభవిస్తున్నటువంటి వినోదమే వారిని రేపు వినాశనానికి తీసుకుపోతుంది. దేవుడి వాక్యంలో ఎన్నో రకాలైనటువంటి హెచ్చరికలు దీనికి సంబంధించి ఆయన మనకిచ్చాడు. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు లెనార్డ్ రావెన్హిల్ ఈ మాటలు పలికాడు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద డెవిల్ సబ్స్టిట్యూట్ ఫర్ జాయ్. ఆనందానికి బదులుగా సాతాను కలిగించేటువంటి అంశమే వినోదం. ఎవరైతే ప్రభువునందు ఎక్కువగా ఆనందిస్తారో వారు తక్కువ వినోదానికి తమను తాము అప్పగించుకుంటారు అని ఆ భక్తుడు పలికాడు. ఈ రోజున ప్రభువునందు ఆనందించేటువంటి వారు తక్కువ, వినోదాలలో అండ్ ఎన్నో రకాలైనటువంటి వినోదాలు ప్రస్తుతం సూర్యుని కింద మనకు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిల్లో ఆనందించేటువంటి వారే ఎక్కువ. అందుకనే ఆత్మీయతలో వారు బలహీనమై వారి జీవితాన్ని ఆహుతి చేసుకుంటున్నారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రతి వారం జీవానికి, భక్తికి సంబంధించినటువంటి సత్యాలు దేవుడి వాక్యము మనకు నేర్పిన రీతిలో నేర్చుకోవడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి కార్యక్రమాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి ఆయనకే మహిమ. అండ్ మీకందరికీ కార్యక్రమం ద్వారా మేలు కలగాలన్నది నా ప్రార్థన, ఆకాంక్ష. ఈరోజు మన ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ బిజినెస్, వినోద వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం. అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా మరి దాని యొక్క స్థానాన్ని అది గట్టిగా చేసుకుంది, స్థిరపడిపోయింది. అనేక తరాలుగా అండ్ ఎన్నో విషమ పరిస్థితుల్లో కూడా ఈ వినోద పరిశ్రమ అనేది నష్టపోకుండా నడిచింది. అంటే మనిషి యొక్క హృదయం మీద, మనసు మీద, వాడి జీవితం మీద దానికి ఎంత బలమైనటువంటి పట్టుందో మీరు తెలుసుకోవచ్చు. ఒకడికి పొట్ట కూడు లేకపోయినా పర్వాలేదు, కానీ వాడికి రోజంతట్లో పట్టెడంత వినోదం కావాలి అన్నది ప్రస్తుత మానవుల యొక్క నానుడి, లేకపోతే వారి యొక్క లైఫ్ మోటో అని చెప్పొచ్చు. సో అన్ని వయస్కుల వారు వినోదాన్ని కోరుకుంటారు. అండ్ చాలామంది మెల్లమెల్లగా దాని యొక్క పట్టులోనికి వెళ్ళినప్పుడు దానికి వారు అడిక్ట్ అయిపోతారు, దానికి వారు బానిసలైపోతారు. ఎంటర్టైన్మెంట్ చాలా విస్తృతంగా ధనాన్ని పోగేసుకుంటుంది. అంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ మనీ వైల్ ప్లేయింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ మెన్. మనుషుల జీవితాలతో ఆటలాడుతూ, వారిని ఆటలాడిస్తున్నట్టు, ఆహ్లాదాన్ని ఇస్తున్నట్టే చేస్తూ అది వారి జీవితాలతో చెలగాటమాడి వారి జోబుల్లో ఉన్నటువంటి ధనాన్ని తన యొక్క ఖాతాలో వేసేసుకుంటుంది.
కనుక వినోదం విషయంలో వివేకము కలిగి ఉండుట చాలా అవసరం. దురదృష్టవశాత్తు అలాంటి వారు తక్కువగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అండ్ ఈ వినోదము యొక్క నిజమైనటువంటి స్థితి లేకపోతే దాని ఎజెండా ఏంటో వాక్యమే మనకు చూపించగలదు. దీని వెనకాల ఉన్నటువంటి ఒక ఆత్మీయ కారణాన్ని దేవుడి వాక్యమే మనకు చూపిస్తోంది. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో ఈ యుగానికి సంబంధించినటువంటి దేవత లేకపోతే ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ సేటన్, సాతాను, దేవుడి విరోధి అండ్ మనుష్యులకు బద్ధశత్రువు, వానికి ఉన్నటువంటి ఒకే ఒక ధ్యేయము, లక్ష్యం ఏంటంటే మానవాళిని యేసుక్రీస్తు యొక్క మహిమ సువార్త ద్వారా దేవుడు రక్షించదలిచాడు కనుక వారు రక్షణ పొందకుండా వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసి నిరంతరం వారి నేత్రాలకు అండ్ వారి మనస్సులకు ఎదుట అనేక రకాలైనటువంటి వినోద కార్యక్రమాలను పెట్టేశాడు. సో వినోదముతో జీవితాన్ని నింపేసుకుంటే వారిలో ఉన్నటువంటి ఖాళీతనాన్ని లేకపోతే వారిలో ఉన్నటువంటి ఆ పాప భీతిని లేక ఆత్మశూన్యతను, న్యూన్యతను వీటన్నిటిని వారు తెలుసుకోలేరు. దీంట్లో మునిగి తేలుతున్నప్పుడు వాటి యొక్క అవసరత వారు గుర్తించరు కనుక దేవుడి వైపు తిరగాల్సినటువంటి పని ఉండదు. లోకంలో దీంతోనే కాలం గడిపేస్తారు, ఒక రోజున కాటికి వెళ్ళిపోతారు. సో సాతాను చాలా కుటిల బుద్ధి కలిగి ఎంటర్టైన్మెంట్ని అనేక రకాలుగా వినియోగిస్తాడు. మనకి తెలుసు, మనకి జ్ఞానం లేకపోతే అంటే మనము చాలా తెలివితో వాక్యానుసారమైనటువంటి వివేచనతో మన ఎదుట ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఎలాంటిదో తెలుసుకోకపోతే అది చాలా మంచిది అనుకుంటాం. ఎందుకంటే చాలా మట్టుకు వినోదము చాలా ఇన్నసెంట్గా, చాలా లాఫుల్గా అంటే అమాయకంగా, న్యాయబద్ధంగానే మనకు కనిపిస్తుంది. దాని వెనకాల గల ఒక కారణాన్ని కూడా మీకు చెప్పనివ్వండి. ఒకవేళ దేవుడు వినోదమును ఆయన మానవునికి ఒక వరముగా ఇచ్చి ఉండకపోతే ఈ రోజున సాతాను దాన్ని ఇంత వికృత స్థాయికి తీసుకుని వెళ్ళేవాడు కాదు. బైబిల్ ప్రకారము గిఫ్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక గిఫ్ట్గా దేవుడే మనిషికి ఇచ్చాడు. అంటే వినోదము మనిషి జీవితంలో మరి నిరంతరము పరిశ్రమ అంటే పనే కాకుండా విశ్రాంతి అవసరం. అందుకే పగలంతా పని చేయిస్తాడు, రాత్రి పడుకోబెడతాడు, సో దట్ నెక్స్ట్ డేకి మనల్ని సిద్ధపరచడానికి. సో మనకి విశ్రాంతి అవసరము. విశ్రాంతితో పాటు మనకు వినోదం కూడా, మంచి వినోదం, ఆరోగ్యకరమైన వినోదం కూడా అవసరం. అందుకనే దేవుడే వాటిని మానవునికి వరముగా అనుగ్రహించాడు. లేఖనాలను మనం చదివినప్పుడు రకరకాల వినోదాలను మనిషికి అందుబాటులోకి దేవుడు తెచ్చాడు. ఒకటి సంగీతము, ఒకటి నాట్యము, ఇంకొకటి కళ అండ్ ఇంకొకటి సాహిత్యము. ఈ ప్రకారం దేవుడి వాక్యంలో వీటన్నిటి గురించి మనం చూస్తాం. క్రీడల్ని కూడా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. దావీదును మీరు తీసుకోండి, సొలొమోను మహారాజును తీసుకోండి, వారు వీటిని ప్రోత్సహించారు. వీటిని సరైన రీతిలో దేవుడి మహిమ కొరకు అండ్ వారి మేలు కొరకు వాడుకోవడంలో దాంట్లో తప్పు లేదు అని వారు చూపించారు. ఇక అపోస్తలుల దగ్గరికి వస్తే పౌలుని తీసుకోండి, ఇతర అపోస్తలను తీసుకోండి, వారు క్రీడల గురించి మాట్లాడతారు అండ్ కళల గురించి మాట్లాడతారు, సాహిత్యం గురించి మాట్లాడతారు. కనుక ఇవి దేవుడిని మహిమపరిచే అంశములుగా ఉన్నప్పుడు వాటిని మనం కూడా మన జీవితంలో భాగముగా చేసుకోవడంలో తప్పు లేదు. మార్టిన్ లూథర్ అనేవాడు సంగీతము అనేది మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వరం. దాని ద్వారా దేవుని యందు ఆనందించి దేవుని ఆరాధించున్నట్లు మానవుడు సిద్ధపడి ఉండాలి అని. సో దేవుడి వాక్యం కూడా ఈ వినోదాల గురించి మాట్లాడుతోంది. కాకపోతే ఏ వినోదాన్ని దేవుడు ఆమోదిస్తాడు, ఎలాంటి వినోదాన్ని దేవుడు అంగీకరించడు అనే వివేచన మనము వాక్యము నుండే నేర్చుకోవాలి. ఇంతకీ ఎంటర్టైన్మెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, వినోదము యొక్క నిర్వచనం ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అన్ యాక్టివిటీ దట్ అఫర్డ్స్ ప్లెషర్, డైవర్షన్ ఆర్ అమ్యూస్మెంట్, ఎస్పెషలీ ఎ పర్ఫార్మెన్స్ ఆఫ్ సమ్ కైండ్. అంటే సుఖాన్ని లేక దృష్టిని మరల్చే, ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి ఒక క్రియ లేక ఒక రకమైనటువంటి ప్రదర్శన వ్యాపకమే వినోదం. సో ఒకరు చక్కని సంగీతాన్ని గిటార్ ద్వారా మంచి భక్తి పాటలు వాయించుకుంటూ పొందినప్పుడు,
లేకపోతే ఒక మంచి భక్తి పుస్తకాన్ని ఒకరు చదివినప్పుడు, లేకపోతే ప్రపంచానికి చరిత్రకి సంబంధించినటువంటి ఒక సాహిత్య గ్రంథాన్ని చదివినప్పుడు, ఒక కావ్యాన్ని చదివినప్పుడు, లేక మరో క్షేమాన్ని కలిగించేటువంటి విషయంలో అది ఒక క్రీడ కావచ్చు, దాంట్లో స్వచ్ఛంగా పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు వారు వినోదంలో పాల్గొంటున్నారు. లాటిన్లో నుండి వచ్చినటువంటి రూట్ పదానికి, అంటే ఎంటర్టైన్మెంట్ అనేటువంటి రూట్ వర్డ్ ఏదైతే లాటిన్లో నుండి వచ్చిందో దాని యొక్క ఇంగ్లీష్ అర్థం ఏంటంటే హోల్డింగ్ టుగెదర్, కలిసి పట్టుకొనుట. మనిషి అనేక రకాలుగా మరి విచ్ఛిన్నం అవ్వడానికి ఆస్కారాలు లోకంలో ఉన్నాయి కనుక అతన్ని కలిపి పెట్టడానికి, అతడి శరీరము, మనస్సు, హృదయము, ఆత్మ కలిపి సరిగ్గా పెట్టడానికి, అతన్ని ఆరోగ్యకరంగా ఆత్మీయంగా ఉంచడానికి దేవుడు పెట్టినటువంటి వినోదాల్లో పాలిభాగస్తుడిగా ఉంటే ఎంతో క్షేమమే, ఎంతో సుఖమే. కాకపోతే ఇక్కడ వివేకం అవసరం. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందో మనకు దేవుడి వాక్యం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. 3 విషయాలు మీతో చెప్పనివ్వండి. అండ్ నా టాపిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ట్రాప్, వినోదపు ఉచ్చు. మొదటి పాయింట్ ఏంటి? ద డిస్టర్బింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వినోదంలో ఉన్నటువంటి కలవరపరిచే విషయం. వినోదం మంచిదే కదా అని మనం అనుకుంటాం, కానీ వినోదాన్ని సరిగ్గా చూడకుండా సరైనటువంటి వినోదాన్ని కలిగి ఉండకపోతే అది మనల్ని చాలా పెద్దగా కలవరపరుస్తుంది. సో లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆశకు అది మనల్ని ప్రేరేపిస్తుంది. అండ్ మనము జాగరూకులమై ఉండకపోతే మనల్ని పడగొడుతుంది, పతనం చేస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలా స్పష్టంగా దేవుడు ఆ వచనాలను రాయించాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే మనిషి యొక్క గర్వం. ఇవి దేవుడి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. లోకము, దాని ఆశ, ఇవన్నీ కూడా గతించిపోతున్నాయి, నాశనానికి పోతున్నాయి. కానీ దేవుడి చిత్తాన్ని జరిగించే మనిషి నిరంతరము నిలబడతాడు. కనుక దేవుడి వాక్యంలో ఏదైతే ఆమోదం పొందిందో అలాంటి వినోదాలను తగు మోతాదులో కలిగి ఉండడంలో తప్పు లేదు. కానీ అది విపరీత స్థాయికి నడిపిస్తే మనలో మరి విపరీత బుద్ధి వినాశ కాలానికి తీసుకుపోతుంది అని చెప్పడానికి సందేహము అవసరం లేదు. మానవ సమాజాన్ని మనం తీసుకున్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ వారు కలిగి ఉన్నారు. మొదట్లో ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, అంటే ఆడియో విజువల్ టెక్నాలజీస్ లేనప్పుడు వారు లిటరేచర్ని కలిగి ఉండేవారు. అంటే ఈ సాహిత్యం, కావ్యము, లేకపోతే మరి గ్రంథాల రూపంలో సాహిత్యం ఉండేది, పుస్తకాలు ఉండేవి. అవి మనిషిని మంచి కొరకు, చెడు కొరకు ప్రభావితం చేశాయి. ఎందుకంటే వాటిలో మంచి సబ్జెక్ట్ ఉంటే మంచి, వాటిలో చెడు సబ్జెక్ట్ ఉంటే చెడు, వాటిలో పవిత్రపరిచే అంశాలుంటే పవిత్రత, అపవిత్రత, మురికి ఉంటే అలాంటి దారిలో మానవుడిని అవి ప్రభావితం చేశాయి. తర్వాత కాలక్రమేణా థియేటర్ డ్రామాలు ప్రవేశపెట్టబడ్డాయి. అంటే నాటకాలు, ఇక ప్రదర్శనలు, డ్రామాలు ఇవి వచ్చేసాయి. ఇక ఇవి కూడా మానవ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత కాలంలో సంగీతము ప్రపంచవ్యాప్తంగా చాలా శక్తివంతమైనటువంటి ఒక సాధనంగా సొసైటీ మీద వాడబడింది. సంగీతంలో మంచి సంగీతం ఉంది, చెడ్డ సంగీతం ఉంది, అండ్ పైశాచికమైనటువంటి సంగీతం ఉంది. సంగీతం 3 పనులు చేస్తుంది. ఒకటి, మ్యూజిక్ క్యాన్ కంఫర్ట్, సంగీతం ఒక మనిషిని ఆదరించగలదు. మ్యూజిక్ క్యాన్ కంట్రోల్, సంగీతం ఒక మనిషిని ఆధీనంలోనికి తీసుకోగలదు. అండ్ మ్యూజిక్ క్యాన్ కరప్ట్ మ్యాన్ హోల్సేల్, ఒక మనిషిని పరిపూర్ణంగా సంగీతము కుళ్ళిపోయేటట్టు లేకపోతే చెడిపోయేటట్టు చేయగలదు. సో ఏ సంగీతం వింటున్నామో దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు. ఈ మధ్య ఒక ఆర్టికల్లో ఒక మాట చదివాను. అంటే ఈ యొక్క ఆడియో మ్యూజిక్ని మనం దాదాపు 183 సంవత్సరాలుగా ప్రపంచంలో వింటున్నాం. అంటే ఇంకా 200 సంవత్సరాలు కూడా కాలేదు మనకి ఈ యొక్క ఆడియో మ్యూజిక్ మనం పెట్టుకునేటువంటి పరికరాల ద్వారా వినడానికి. ఇది ఒక డిజిటల్ డ్రగ్ అయిపోయిందని ఆ ఆర్టికల్ని రాసిన ఆథర్ రాశాడు. ప్రస్తుతము
డిజిటల్ డ్రగ్ అంటే ఒక మత్తు పదార్థాన్ని మనిషి తీసుకున్నప్పుడు ఎట్లా దాని వశంలోనికి మైకంలోనికి పోతాడో, ప్రస్తుతం ప్రపంచాన్ని రకరకాల మ్యూజిక్స్ పరిపాలిస్తున్నాయి గనక ఇది మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్కి డిజిటల్ డ్రగ్గా మారిపోయింది. తర్వాత కాలంలో సినిమాలు వచ్చాయి అండ్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్, తర్వాత కలర్ అండ్ ఇప్పుడు ఇంకా ఎంతో సూపర్ టెక్నాలజీతో వస్తున్నాయి అండ్ అవి మానవులను ఎంతగా ప్రభావితం చేశాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెంచ్ సోషలాజిస్ట్ జాక్వెస్ ఎల్లిల్ ఆయన రాసినటువంటి ఒక మాట ఏంటంటే, మనుషులు సినిమాలను చూడ్డానికి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ఒత్తిళ్లను తప్పించుకొని వాటిని మర్చిపోవడానికి. కానీ ఎప్పుడైతే సినిమాలో కూర్చొని వాటిని మర్చిపోతున్నామని అనుకుంటారో, వాటితో పాటు వారి జీవితంలో వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా వారు మర్చిపోతారు. సో నిజ జీవితపు వాస్తవంలో బ్రతుకుట నుండి తెర మీద బ్రతికేటువంటి వారిగా తయారైపోతారు. అంటే వారు ఆ స్క్రీన్ మీద సినిమాలో ఏం చూస్తున్నారో అట్లాంటి స్థితిలో వారి జీవితాన్ని ఊహించుకొని ఆ స్థితిలోనికి వెళ్ళిపోతారు. తర్వాత టెలివిజన్ అనేది వచ్చేసింది. మన భారతదేశంలోనే చూస్తే 1990s అనుకుంటాను మొట్టమొదట టీవీ బ్లాక్ అండ్ వైట్లో దూరదర్శన్ వచ్చింది. తర్వాత అన్ని ఛానల్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత కలర్ టీవీ వచ్చింది. అంతవరకు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ వారి ఇంట్లో వారు మరి ఏ మతస్థులైతే ఆ పూజ గదిలో ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ మధ్య గదిలోకి వచ్చేసారు. ఎందుకంటే వారి ముందు అంతకు మునుపు ఏ విగ్రహానికి లేనంత ఆకర్షణ, ఏ విగ్రహానికి వారి మీద లేనంత పట్టు టెలివిజన్ అనే విగ్రహానికి వచ్చేసింది. సాయంత్రం అయితే మరి అందరూ ఫ్యామిలీ అంతా కూడా తల్లి, తండ్రి, బిడ్డలు అందరూ కూడా పెద్దోళ్ళతో సహా పసికందుల దాకా దాని ముందు ఉంటారు. వారు భోజనం చేసేటప్పుడు కావచ్చు, వారు ఇతర విషయాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు కావచ్చు, దాని ముందున్నప్పుడు ఎంత శ్రద్ధ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో మరెక్కడా ఉండదు. అట్లా వారి జీవితాలు టెలివిజన్ నియంత్రించడం, కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత న్యూస్ 24/7 అయిపోయింది. అంటే 24 గంటలు న్యూస్, దాంట్లో బ్రేకింగ్ న్యూస్, రకరకాల న్యూస్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ముందు ఆల్ ఇండియా రేడియోని మీరు వింటే వార్తలు ఎట్లా చదివేవారో చూడండి. అండ్ ఇప్పుడు మన బ్రేకింగ్ న్యూస్ యాంకర్లు, హీరోలు, హీరోయిన్ల కన్నా తెగ కింద మీద హైరానా గరానా పడిపోయి ఏం చేస్తున్నారో మనకి తెలుసు. ఎట్లా చిందులు తొక్కుతారో, ఎట్లా కేకలేస్తారో అండ్ ఎంత వినాశనకరమైనటువంటి రీతిలో వార్తల్ని ప్రసారం చేసి మనల్ని బుట్టలో వేసుకోవడానికి చెప్పిందే చెప్పి మనకున్న బుద్ధిని కూడా ఎట్లా పోగొడతారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. దాని యొక్క ఎంతో విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ సొసైటీ మీద పడింది. అదే టైంలో వీడియో గేమ్స్ వచ్చాయి. పిల్లల్ని వీడియో గేమ్స్ బలి చేసేసాయి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా పట్టిప్పుడు ఎంతమందిలో ఎంతగా ఉందంటే చివరికి గ్రామాల్లోనికి ఇంకా ఎలక్ట్రిసిటీ పోలేదు కానీ సోషల్ మీడియా వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్చువల్ 3D అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. వాటి గుప్పెట్లో మనిషి పప్పెట్గా మారిపోయాడు. ఒక చరిత్ర చెప్పేటువంటి ఒక ఉపమానం నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకడు ఏలియా అగ్ని రథములో పరలోకానికి పోయాడని చదివాడంట. చదివిన తర్వాత అతనికి చాలా మరి ఉత్తేజం వచ్చేసింది. కనుక బయట తన పొలంలో ఉన్నటువంటి గోదాము దగ్గరికి వచ్చి గోదాములో ఉన్నటువంటి గడ్డి మోపులన్నింటినీ ఒక చోట ఎత్తుగా పెట్టేసి దాని మీద కూర్చొని నేను కూడా అగ్ని రథంలో పరలోకానికి పోతానని చెప్పి తన పాలేరుతో చెప్పాడంట, కింద మంట పెట్టరా బాబు, అది పైకి కాలుకుంటూ వచ్చినప్పుడు నేను కూడా అగ్ని రథంలో పరలోకానికి పోతానని. కానీ మంట ఆ యొక్క గడ్డి మోపును కాల్చేసుకుంటూ పైకి వచ్చేసరికి వాడికి పాపం రథం ఎక్కడ కనపడలేదు. కానీ వేడి విపరీతంగా తగిలేసరికి వాడెక్కడ కాలిపోతాడోనని పైనుండి కిందికి దూకేసి కాలు విరగొట్టుకున్నాడు. సో సినిమాల్లో చూసి లేకపోతే వీటిల్లో చూసి ఎంతమంది మనుషులు ఎన్ని బుద్ధి లేని పనులు చేశారు. అండ్ ఆ మధ్య కొన్ని గేమ్స్ ఆడి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో నాకన్నా మీకే బాగా తెలుసు. క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా, క్రీస్తునందున్నటువంటి దేవుని బిడ్డగా, క్రీస్తు యేసు శిష్యునిగా, శిష్యురాలిగా మనము ఏ విషయములను మన జీవితంలో ప్రియమైనవిగా, ప్రశస్తమైనవిగా పెట్టుకోవాలి? మొదట క్రీస్తు మనకు ప్రశస్తమైన వాడు, తరువాత మన కుటుంబం మనకు ప్రశస్తమైనది, ఆ తరువాత మన సంఘము మనకు ప్రశస్తమైనది. ఇవి మనకు ప్రశస్తమైనవి. వీటిని ఏ వినోదము కూడా మనకి దూరము చేయకూడదు.
వీటికి మనకు మధ్యలో ఏ వినోదము కూడా దూరకూడదు. అండ్ మన జీవితాన్ని, సాక్ష్యాన్ని క్రీస్తుతో, మన కుటుంబంతో, మన సంఘముతో కలిపి ఉండనివ్వకుండా ఏ వినోదము కూడా ధ్వంసము చేయకూడదు. అది మీ దృష్టికోణం అయితే, మీ యాటిట్యూడ్ అయితే, మీ పర్సెప్షన్ అయితే మీరు భద్రపరచబడతారు. లేకపోతే మీరు చాలా పెద్ద దెబ్బ తినిపోతారు. 1 కొరింథీ 10:31 మనందరికీ తెలుసు. కానీ దినాల్లో మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వచనం, సత్యం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ని మీ యొక్క లైఫ్లో ప్రతిరోజు 1 గంట, 2 గంటలు, లేకపోతే వారానికి 4 గంటలు పార్ట్ అండ్ పార్సల్గా చేసుకున్నప్పుడు అది సమస్తము అనేటువంటి ఆ పదంలోకి వస్తుంది కనుక అది దేవుడి మహిమ కొరకు చేయాలి. అంటే దానివల్ల దేవుడికి మహిమ, ఘనత వచ్చేటట్టయితే చేయాలి, లేకపోతే చేయకూడదు. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే, బయట ఉన్నటువంటి కమ్యూనిటీ వారికే కాదు, క్రిస్టియన్ చర్చ్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి కూడా పెరాలసిస్ ఆఫ్ ఎనాలిసిస్ అంటారు. అంటే వారికి ఈ విశ్లేషణ అనేటువంటి విషయంలో పక్షవాతం వచ్చింది. వారు ఒక విషయాన్ని సరిగ్గా వాక్యానుసారంగా విశ్లేషించేటువంటి విషయంలో విఫలమైపోయారు, బలహీనమైపోయారు. ఎందుకంటే వారికి పక్షవాతం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వారి ఆత్మీయ స్థితి అంత దుర్భరంగా ఉంది. దీంతో పాటు ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటి, చర్చ్నే ఎంటర్టైనింగ్ సెంటర్గా మార్చేశారు. వర్షిప్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎన్నో చర్చెస్లో, మెగా లేక మినీ చర్చెస్లో మీరు చూస్తే మ్యూజిక్ వచ్చేటువంటి మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి, పాటలు ఎంటర్టైన్ చేయడానికి, ప్రసంగాలు ఎంటర్టైన్ చేయడానికి, కార్యక్రమాలు ఎంటర్టైన్ చేయడానికి, ఎంతసేపు మనిషిని ఆహ్లాదంగా, మరి ఉల్లాసంగా, ఉత్తేజభరితంగా పెట్టడానికే ఈ యొక్క సంఘాలు, ఈ యొక్క కేంద్రాలు తయారైపోతున్నాయి తప్ప ఒక చర్చ్ దేవుడి మహిమ కొరకు, దేవుడి యొక్క ప్రజల ఆత్మీయ క్షేమం కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆయన పెట్టినటువంటి పరిశుద్ధ ఆత్మల కేంద్రం అనేది మనుషులు మర్చిపోయారు. దాంట్లో వాక్యాన్ని చదవడం, దాంట్లో దేవుడికి భక్తి గీతాలు భక్తితో ఆలపించడం, దాంట్లో బోధకులు భక్తితో భక్తిగల బైబిల్ బోధలు ప్రకటించడం, దాంట్లో పరిశుద్ధులతో సహవాసం చేసి పరిచర్య చేయడం అనేవి పక్కకి పోయాయి. ఇప్పుడంతా కూడా ఎంటర్టైన్మెంటే. వారమంతా ఒత్తిళ్ల కింద ఉంటారు, వారమంతా పీడలతో పాటు పీడించబడతారు. ఆదివారం భార్య, భర్త, బిడ్డలతో చర్చికి వస్తారు. సో తల్లికి, తండ్రికి మెయిన్ సెంటర్లో అండ్ పిల్లలకి ఆ మినీ సెంటర్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, బాగా వారిని హాయ్ హాయ్ హల్లెలూయాతో మైమరిపింపజేసి పంపిస్తే వారు జోబులు ఖాళీ చేసి ఇంటికి పోతారు, మరలా నెక్స్ట్ వీక్ వస్తారు. ఇది ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ బిజినెస్ చర్చ్లో. దానికన్నా ఆత్మీయ దరిద్రత మరొకటి ఉండదు. ఎందుకంటే నిజమైన ఆరాధన గాడ్ సెంటర్డ్ అండ్ గాడ్ డైరెక్టెడ్. భక్తి కలిగిన ఆరాధన దైవ కేంద్రీకృతమై దేవుడి చేత నిర్దేశించబడింది. దాంట్లో మనిషికి ఎక్కడా తావు లేదు. మనిషిని ఎంటర్టైన్ చేసేది చర్చ్ కాదు, వర్షిప్ కాదు. మనిషిని ఎంగేజ్ చేసేది దేవుడి ఆరాధన కొరకు, అంటే గాడ్స్ వర్షిప్ అండ్ గాడ్స్ విట్నెస్, గాడ్స్ వర్క్ కొరకు మనిషిని బిబ్లికల్గా ఎంగేజ్ చేసేది చర్చ్ అండ్ వర్షిప్. అది మన దురదృష్టం. సెకండ్ పాయింట్, ద డిస్ట్రాయింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వినోదం యొక్క నాశనకరమైనటువంటి ఫలితం. సో మనము చాలాసార్లు అనుకుంటాం హాలీవుడ్ని బ్లేమ్ చేయడము, బాలీవుడ్ని బ్లేమ్ చేయడము, టాలీవుడ్ని బ్లేమ్ చేయడము, ఇంకా ఎన్ని వుడ్లు ఉన్నాయో వాటిని బ్లేమ్ చేయడం ఎందుకు? ఎందుకంటే వుడ్ ఒక రోజున ఆ దేవుడి ఫైర్లో ఎట్లాగూ తగలబడిపోతుంది. కనుక మనం వాటిని వీటిని బ్లేమ్ చేసే కన్నా వారిని దేవుడు ఎట్లాగూ తీర్పు తీరుస్తాడు అండ్ వారి సంగతి ఆయన చూస్తాడు. ఎప్పుడైనా సరే బజార్లోకి ఒకరు ఒక ప్రోడక్ట్ని ప్రవేశపెట్టారు అంటే కన్జ్యూమర్స్ ఉన్నారు కనుకనే కదా, కస్టమర్స్ ఉన్నారు కనుకనే కదా. వీరు సినిమాలు తీస్తుంటే చూసేవారు ఉన్నారు కనుకనే, ఖర్చు పెట్టి మరీ చూసేవారు ఉన్నారు కనుకనే. పోర్నోగ్రఫీ, అశ్లీల సాహిత్యం, భూత సాహిత్యం ఉంది అంటే దాని కొరకు వెంపర్లాడేవారు ఉన్నారు కనుకనే. సో మనల్ని మనం నిందించుకోకుండా వారు అని ఇతరులను నిందించుట కూడా మనలో ఉన్నటువంటి నీచత్వమే అవుతుంది. మనకు నిజంగా ఒక నైతిక అవలక్షణం ఉంది. అంటే మనము పై వాటి వైపు, ఉన్నతమైనటువంటి వాటి వైపు తొందరగా ఆకర్షించబడం, కింది వాటి వైపు, నీచమైనటువంటి వాటి వైపు తొందరగా ఆకర్షించబడతాం. ఎందుకంటే పందికి రొచ్చే ఇష్టం.
పందికి అత్తరు పూసినటువంటి గది ఇష్టం లేదు. అట్లాగే మనిషికి రొచ్చే ఇష్టం. మనిషికి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసులో ఉన్నటువంటి నీతికరమైనటువంటి జీవన సంబంధమైన విషయాలు, విలువలు ఇష్టం ఉండదు. కనుక వీరికి తెలుసు అనమాట, వీడిలో ఉన్నటువంటి బేసిక్ ఇన్స్టింక్ట్లో వీడికి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ఇష్టం. కనుక దాన్ని వాడికి ఇస్తే వాడు పడిపోతాడు. అట్లాగే మనము మరి దాన్ని మనం నో అని చెప్పకుండా, రెసిస్ట్ చేయకుండా దానికి పడిపోతున్నాం. జీకే చెస్టర్టన్ అనే మేధావి అన్నాడు, ఒక మనిషి బాధ లేక నొప్పి చేత అలసిపోయినప్పుడు వాడి జీవితం అర్థం లేకుండా పోదు. ఒక మనిషికి సుఖం ఎక్కువైపోయినప్పుడు వాడి జీవితానికి అర్థం లేకుండా పోతాడు అని చెప్పాడు ఆయన. సో బాధలో ఉన్నోడికి చాలాసార్లు బుద్ధి ఉంటుంది, కానీ ఎక్కువ సుఖాల్లో బలిసిపోయే వాడికి ఉన్న బుద్ధి కాస్తా పోతుంది. కనుక మనిషికి ఎంటర్టైన్మెంట్ అనేది సమపాళ్లలో సరైనదిగా లేకపోతే అది వాడిని చాలా తొందరగా సమాధికి తీసుకెళ్తుంది అనేది మరలా చెప్తూనే ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వాల్యూస్ ఉండవు, అంటే వినోద పరిశ్రమకి విలువలు ఉండవు. వారికి ఓన్లీ కావాల్సింది వారి వాల్ట్స్ నిండడం, అంటే వారి ఖజానా పెట్టెలు మన క్యాష్తో నిండితే చాలు. వారు మన క్యారెక్టర్తో ఆడుకుంటారు, మన విలువల్ని వారు తుంగలో తొక్కుతారు, మన జీవితపు లక్ష్యాలను వారు పక్కకి నెట్టేస్తారు, అండ్ మన గుణాన్ని వారు చిన్న భిన్నం చేస్తారు. సో ఇది మనం తెలుసుకోకపోతే మనము వారు మన కొరకు ప్రొడ్యూస్ చేసే మ్యూజిక్, ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్, ప్రొడ్యూస్ చేసే రియాలిటీ షో, ప్రొడ్యూస్ చేసే బ్రేకింగ్ న్యూస్, ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంటరీ, ప్రొడ్యూస్ చేసేటువంటి పోర్నోగ్రఫీ అండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి వాయిలెన్స్, హింస, విపరీతమైనటువంటి హింస, అండ్ ఇక పిచ్చి పిశాచులు కూడా అట్లాంటి డాన్సులు అట్లాంటి డాన్సులు నింపేసారు. ఎందుకు అంటే వారికి మానవుడిలో ఉన్నటువంటి వికృతానికి ఆహారం లేకపోతే ఆజ్యం వేయడం ఇష్టం, అండ్ అదే పని వారు చేస్తున్నారు. ఒక్కొక్క మాటలో చెప్పనివ్వండి, ఎంటర్టైన్మెంట్ సరైంది కాకపోతే ఏం చేస్తుందో, అంటే ఈ వినోదం వాక్యానుసారమైంది కాకపోతే ఏం చేస్తుందో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ స్టీల్స్ అవర్ టైం. వినోదం అనేది మన సమయాన్ని దొంగిలిస్తుంది. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సో మనము భక్తిపరులముగా, క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా మన సమయాన్ని పోనివ్వకుండా, దినాలు చెడ్డవి, దాంట్లో ఉత్పన్నమయ్యేటువంటి వినోద కార్యక్రమాలు కూడా మోస్ట్లీ చెడ్డవి కనుక సమయాన్ని వాటికి పోనివ్వకుండా దేవుడి చిత్తమేంటో వివేకము కలిగినటువంటి వారముగా తెలుసుకుని మన జీవితాన్ని మనం పరిరక్షించుకోవాలి. లేకపోతే మనకి తెలియకుండానే వినోదం మన యొక్క సమర్థవంతమైనటువంటి సమయాన్ని అది దొంగిలించేస్తుంది. రెండవది, ఎంటర్టైన్మెంట్ స్టంప్స్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. వినోదం అనేది మన ఆత్మీయ ఎదుగుదలను అది పూర్తిగా కుదేలయ్యేటట్టు చేస్తుంది. 1 తిమోతి 5:6 యాక్చువల్గా 1 తిమోతి 5 ఆ అధ్యాయంలో మొదట్లో వైధవ్యం కలిగిన, లేకపోతే విడోస్ అంటారు, విధవరాళ్లుగా ఉన్నటువంటి విశ్వాసుల గురించి పౌలు రాశాడు. సో ఒక విధవరాలు ఎట్లా ఉండాలి అనేది చెప్తాడు, ఎట్లా ఉండకూడదు అనేది చెప్తాడు. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. సో ఇది కేవలం విడోస్కి మాత్రమే కాదు, బిలీవర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్. సుఖభోగములయందే వారమంతా నేను ప్రవర్తిస్తానంటే దేవుడి దృష్టిలో నేను బ్రతుకుచుండి కూడా చచ్చిన వాడితో సమానం. మూడవది, ఎంటర్టైన్మెంట్ స్టెయిన్స్ అవర్ సోల్స్. వినోదాలు మన యొక్క ఆత్మను మలినము చేస్తాయి. యాకోబు 4:4 వ్యభిచారణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అరే, దేవుడి యొక్క బిడ్డను, దేవుడి యొక్క స్నేహితుడను, దేవుడి యొక్క శిష్యుడను, దేవుడి సేవకుడను, దేవుడి బంధువును అని చెప్పుకునేటువంటి వాడు దేవుడికి శత్రువు అయిపోతే, దేవుడితో వైరం కలిగినటువంటి విరోధి అయిపోతే వాడు అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడు? వాని ఆత్మను ఈ యొక్క వినోదం కలుషితం చేసేసింది. అండ్ ఈరోజు చాలామంది చర్చెస్లో కూర్చునేవారు దేవుని స్నేహితులు కారు, దేవునికి బద్ధ శత్రువులు. ఎందుకంటే త్రూ ద వీక్ ఎంటర్టైన్మెంట్ వారిని స్టెయిన్ చేసేసింది. ఫోర్త్లీ, ఎంటర్టైన్మెంట్ షేమ్స్ అవర్ ఇంటెలెక్ట్. వినోదం అనేది పాళ్ళు ఎక్కువైపోతే అది మన మేధస్సును లేకపోతే మన మనస్సును అవమానకరమైనటువంటి పనులకు నడిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్తేరు 1:10-12 వరకు. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును
అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వరోషి ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జెతేరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి. సో ఇతడు ఇప్పటిదాకా తన గొప్పతనాన్ని 7 రోజుల విందులో అందరికీ చూపించాడు. ఇప్పుడు తన సౌందర్యము కలిగినటువంటి రాణి, తన భార్యను కూడా తెచ్చి ప్రదర్శనకు పెడదాం అనుకున్నాడు. వష్టిని తీసుకుని వచ్చి అక్కడ అందరి ఎదుట బ్యూటీ ప్రదర్శన చేద్దాం అనుకున్నాడు. అదో దౌర్భాగ్యమైనటువంటి పని. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా ఆమె ఒప్పుకోలేదు. రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులు కొనెను. సో అతనికి బుద్ధి ఎట్లా పోయిందో, వివేకం ఎట్లా పోయిందో అనే దాంట్లో మనకి ఆ ఉదంతంలో అర్థమవుతుంది. సో చాలామంది ఎంటర్టైన్మెంట్లో పడి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ స్టూప్స్ అస్ టూ లో. ఈ వినోదాలు ఎక్కువైపోతే మనల్ని అవి చాలా దారుణంగా దిగజారుస్తాయి. మార్కు సువార్త 6వ అధ్యాయం 21-22 వచనాలు. అయితే తగిన దినమొకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించును. ఆ విందులో వారికి విస్తృతమైనటువంటి ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాలు పెట్టాడు. ఆ వినోద కార్యక్రమాల్లో ఒకటేంటంటే, అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిన కూర్చున్న వారిని సంతోషపరచెను. కనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. సో అక్కడ ఆయన మాట ఇచ్చేసాడు. ఏం చేసింది? ఆ చిన్నది తల్లి దగ్గరికి పోయి ఏం అడగమంటావు అంటే, బాప్తిస్మం ఇచ్చి యొక్క తలను అడగమంటుంది ఆ తల్లి. కుట్రదారు గనుక. అంటే ఈ బుద్ధి లేని హేరోదు అప్పటిదాకా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను ముట్టడానికే భయపడ్డాడు. ఇప్పుడు అందరి ఎదుట ఉన్నాడు, మాట ఇచ్చేసాడు కనుక పరువు పోతుందని చెప్పి అతన్ని తల తెగ్గొట్టించమని ఆజ్ఞాపించి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ తల తెగ్గొట్టిస్తాడు. సో ఇప్పుడు దాకా ఈయన ఒక పైలా పచ్చీసు మనిషిలాగానే కాకుండా ఇప్పుడు అతడు ఒక పెద్ద హంతకుడిగా కూడా చరిత్రలోకి ఎక్కాడు. తర్వాత ఇక లాస్ట్లీ ఎంటర్టైన్మెంట్ స్టాబ్స్ అవర్ టెస్టిమనీ. విశ్వాసులుగా ఉండేటువంటి వారిని కూడా వారి సాక్ష్యాన్ని హతం చేసేస్తుంది వినోదం. 2వ తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా అపోస్తలులైనటువంటి పౌలుతో జతపనివాడు, అతన్ని అభినందిస్తాడు. అతని గురించి పౌలు రాస్తాడు. కానీ ఇక్కడ దుఃఖ హృదయంతో ఏమని రాస్తున్నాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. యేసు ముందు సాతాను ఇహలోకాన్ని దాని మహిమను పెడితే ఆయన వాటిని కాలదన్యాడు. పౌలు ఇహలోకాన్ని వాటి యొక్క గొప్ప విషయములన్నింటినీ కూడా నష్టముతో పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. యాకోబేమో ఇహలోకాన్ని స్నేహిస్తే దేవుడితో వైరము అని చెప్పాడు. అండ్ యోహాను భక్తుడేమో ఇహలోకము దానిలో ఉన్న ఆశలన్నీ కూడా దేవుడి సంబంధమైనవి కావు, అవి గతించిపోతున్నాయి అన్నాడు. సో భక్తిపరులు ఎట్లా ఉంటారు అండ్ భక్తిహీనులు ఎట్లా ఉంటారు, నీతిమంతులు ఎట్లా ఉంటారు, నీచులు ఎట్లా ఉంటారు, బైబిల్ 2 చిత్రాల్ని మనకి చూపిస్తోంది. సో దేమా ఇహలోకాన్ని స్నేహించి భక్తుడిని విడిచి వెళ్ళిపోయాడు, భక్తిని విడిచి వెళ్ళిపోయాడు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. అట్లా ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు. అంటే ఓపెన్గా వారు దేవుడిని లేకపోతే చర్చ్ని లేకపోతే బైబిల్ని వదిలేస్తున్నామని చెప్పరు, కానీ హృదయంలో ఎప్పుడో వదిలేశారు. లోతు భార్య, లోతు కుమార్తెలు సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చారు. కానీ భార్య గుండె వెనకే ఉంది కనుక వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు ఇంకా ఆ యొక్క సొదొమ అండ్ గొమొర్రా కల్చర్ కిందే ఉన్నారు కనుక తండ్రితో పాపం చేశారు. అండ్ లోతు కూడా ఇంకా దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కనుక చివరికి ఆయన అన్నింటినీ కోల్పోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. సో మనము ఈ నష్టాలకు, ఈ ప్రమాదాలకు మనల్ని మనం అప్పగించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అంత వెల చెల్లించాలా? రైటర్స్ న్యూస్ ఏజెన్సీ 1980sలో ఒక వార్తను ప్రచురించింది. అప్పుడు హాంకాంగ్లో ఒక మనిషి ఒక మిలిటరీ ఫైరింగ్ రేంజ్ దగ్గర నడుచుకుంటూ పోతున్నాడు, ఒక యవనస్తుడు. సో అతనికి నేల మీద ఒక 66 mm యాంటీ ట్యాంక్ రాకెట్ ఒకటి దొరికింది. ఇతనికి ఇట్లాంటి గన్నులు అండ్ ఈ యొక్క మిసైల్స్, రాకెట్లు అంటే ఆసక్తి కనుక దాన్ని తీసుకుని ఇంటికి తెచ్చాడు. ఇంటికి తెచ్చి దాన్ని బాగా, అది మట్టిలో పడి ఉంది, మురికిగా ఉంది, దాన్ని శుభ్రం చేసి దానికి పాలిష్ కొట్టి దాన్ని తీసి తన యొక్క టీవీ మీద పెట్టాడు. యాక్చువల్గా అది లైవ్ రాకెట్, అంటే దాంట్లో మందుగుండి సామాగ్రి ఉంది.
అది పేలితే వినాశనాన్ని కలిగిస్తుంది. 12 ఔన్సుల హై ఎక్స్ప్లోసివ్ దాంట్లో ఉంది. దాన్ని తెచ్చి టీవీ మీద పెట్టాడు. సో రోజు దాన్ని అక్కడ పెట్టుకొని చూసి మురిసిపోయేవాడు. ఒకరోజున ఎందుకో పోలీసులు ఆయన ఇంటికి మరి ఏదో దొంగతనం కేసులో ఆయన ఇంటిని సెర్చ్ చేయడానికి వచ్చారు. ఇతనికి 22 సంవత్సరాలు. సో సెర్చ్ చేసినప్పుడు ఆ రాకెట్ని చూసి ఇది మిలిటరీ రాకెట్ నీ ఇంట్లో ఎందుకుందని చెప్పేసి దాన్ని వారు కాన్ఫిస్కేట్ చేశారు, జప్తు చేశారు. తీసుకెళ్ళి చూస్తే దాంట్లో మందుగుండు ఉంది. వాళ్ళందరూ అవ్వా అని నోటి మీద చెయ్యేసుకున్నారు. ఎందుకంటే వీడు ఇన్ని రోజులు లైవ్ రాకెట్ని టీవీ మీద పెట్టుకొని ఎట్లా బతికాడు, అది పేలుంటే అపార్ట్మెంట్ అంతా కూడా కుప్పకూలిపోయి నాశనం అయిపోయేవారు అందరూ అని వారు అనుకున్నారు. నాకు తెలుసు మీ ఇళ్లలో మన ఇళ్లలో మనం లైవ్ రాకెట్లను పెట్టుకోము. కాకపోతే మన ఇళ్లలో ఆ పెట్టుకున్నటువంటి టీవీలు ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవుల ఇళ్లలో టీవీలు ఉంటాయి. అండ్ ఇక టీవీలు తీసేసినటువంటి క్రైస్తవులకి ఇక వాళ్ళ కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఈ యొక్క గ్యాడ్జెట్స్ ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. వాటిని వారు ఎప్పుడు వారితోనే పెట్టుకుంటారు, వెంటే పెట్టుకుంటారు, వంటి మీదే పెట్టుకుంటారు. అండ్ వాటిలో ఉన్నటువంటి స్పిరిచువల్ వెపన్స్ అవి ఇంకా ఇదన్నా కొన్ని ఔన్సులే, అవైతే ఎన్ని ఔన్సులో కూడా మనం లెక్క పెట్టలేం. అవి నిరంతరము మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను ఎట్లా నాశనం చేస్తున్నాయో కూడా ఎవరు లెక్క పెట్టలేరు, అంచనా వేయలేరు. ఎందుకంటే విలువలు లేనటువంటి వ్యర్థమైనటువంటి కార్యక్రమాలను చూసుకునేటువంటి వారు వాటి బారిన పడిపోతున్నారు. ఇక ఫైనల్ పాయింట్, ద డివైన్ సొల్యూషన్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వినోద కార్యక్రమాలకు దైవికమైనటువంటి పరిష్కారం. దేవుడి దగ్గరే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, అండ్ ప్రతి వ్యసనము నుండి ఒక వ్యక్తికి విమోచన అనేది లభిస్తుంది. మనకు ఈ పరసంబంధమైనటువంటి జ్ఞానం ఈ భూ సంబంధమైన జీవితానికి అవసరం. కనుక ఈ పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకుంటేనే వీటిల్లో నుండి, వీటి చెడుల్లో నుండి బయటపడతాం. వెస్ట్మిన్స్టర్ క్యాటకిజం దాంట్లో ఏమని రాశారు? వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనిషి యొక్క ముఖ్య ఆశయము లేక గురి ఏమై ఉండాలి? మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఇస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. మనిషి యొక్క ముఖ్య ఆశయము దేవుడిని మహిమపరుస్తూ ఆయన యందు నిత్య ఆనందము కలిగి ఉండుటే. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడుగా అనుకుంటే నీవు దేవునిని మహిమపరుస్తూ ఆయన యందు నిత్యానందంలో ఉండితే నీ జీవిత ఆశయం అని గుర్తించావా? లేకపోతే నీవింకా వారమంతా కూడా వినోదానికే బానిసగా, వినోదానికే నీ జీవితాన్ని అప్పగించుకొని అర్పణ చేసినటువంటి ఆరాధికునిగా ఉన్నావా? ఆలోచించు, నీ జీవితాన్ని విశ్లేషించుకో అండ్ జాగ్రత్తగా ఈ విషయంలో నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరుచుకో. మనకి వినోదం అవసరమే, కొంత అవసరమే. నేను చెప్పినట్టు దేవుడు ఆమోదించేటువంటి వినోదం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో మనకి ఉప్పు అవసరం. ఉప్పు ఎంతో మంచి రుచినిస్తుంది అండ్ ఉప్పు ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. కనుక ఉప్పు అవసరం. సాల్ట్ ఇన్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. కాకపోతే రోజు ఆ ఉప్పు మోతాదు మించితే అబ్బా ఉప్పు కండ అయింది, అబ్బా తినలేకపోతున్నానని పక్కకి నెట్టేస్తాం ప్లేట్. ఒకవేళ ప్లేట్ అంతా మీ ఆవిడ లేక మీ తల్లి లేక మరొకరు మీ ఇంట్లో ఉప్పే పెట్టి మీకు ఇచ్చి తినరా బాబు అంటే, సో వినోదమే బతుకైపోతే ఆహారం ఉప్పే అయినట్టు. కానీ వినోదం బ్రతుకులో ఒక సమపాళ్లలో ఉన్నటువంటి భాగం అయితే ఆహారంలో చిటికెడు ఉప్పు, అది రుచికరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో వినోదము ఆహారంలో ఉప్పు ఎంత వేస్తారో లైఫ్లో వినోదం ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఉండాలి. అది మెయిన్ పార్ట్ కాదు, అది చీఫ్ ఎయిమ్ కాదు. సో క్రిస్టియన్స్కి ఈ రోజుల్లో అది అసలే ఇంకా ఎన్నో రకాలుగా జాగ్రత్తలు పడాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి కొరకు, ఆయన రాజ్యం కొరకు నిత్యము ప్రయాసపడాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేకపోతే మన జీవితాన్ని ఈ యుగపు దేవతకు ఆహుతి చేసేస్తాం. సో 3 మాటలు చెప్పనివ్వండి, ఒక్కొక్క పాయింట్ అండ్ దెన్ ముగిస్తాను. ప్రొటెక్ట్ యువర్ పర్సనాలిటీ. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. 1 కొరింథీ 6:12 అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. నేనేదంటే అది చూడొచ్చు బ్రదర్, నేను సినిమా చూస్తాను బ్రదర్, నేను అన్ని సినిమాలు చూస్తాను బ్రదర్, నేను అన్ని మ్యూజిక్లు వింటాను బ్రదర్, నేను చాలా బలాఢ్యుణ్ణి బ్రదర్ అని కొంతమంది నాతో అప్పుడప్పుడు అంటుంటారు. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, అన్నిటి యందు నీకు స్వాతంత్రం ఉంది, నిన్ను ఎవడాపుతున్నాడు చూడొద్దని, అండ్ నువ్వేం చూస్తున్నావో మాకేం తెలుసు.
కాకపోతే ఒక పాయింట్ ఇక్కడ ఏమంటున్నాడు, అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నియు చెయ్యదగినవి కావు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ నేను దేని చేత లోపరుచుకొనబడనొల్లను. ఇవి నీ పర్సనాలిటీని ఆల్టర్ చేసేవిగా, నీ వ్యక్తిత్వాన్ని మార్చేవిగా ఉన్నాయా? ఉన్నాయి. కనుక వాటి బారిన నువ్వు పడి బలైపోవాలా అంటే లేదు. కనుక వాటికి నిన్ను నీవు అప్పగించుకోవాలా? అప్పగించుకోకూడదు. నేను వాటి చేత లోపరుచుకొనబడనొల్లను అని పౌలు అన్నాడు. అదే మనం కూడా చేస్తే అంత బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్లో మనము అనలైజ్ చేయాల్సినవి, అంటే విశ్లేషించాల్సినవి ఏంటి? దీంట్లో వారు ప్రజెంట్ చేస్తున్న వరల్డ్ వ్యూ ఏంటి? అంటే ఒక సినిమా అనండి, లేకపోతే సినిమాలు చూడమని నేను చెప్పట్లేదు, నేను చూడను, మీరు కూడా చూడకపోతే బేష్ అంటాను. కాకపోతే ఈ యొక్క మీరు సీరియల్స్ కూడా అంతే. కాకపోతే ఈ కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని న్యూస్, కొన్ని ఎడ్యుటైన్మెంట్ కార్యక్రమాలు, లేకపోతే సైన్స్, ఇతరత్ర కార్యక్రమాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి కదా కేటగరైజేషన్ చేసి. వాటిల్లో వరల్డ్ వ్యూ ఏంటి అంటే ఇది ఎలాంటి లౌకిక దృష్టికోణాన్ని ప్రజెంట్ చేస్తుంది, అది వాక్యానికి తగినట్టుగా ఉందా, అనుకూలంగా ఉందా, లేకపోతే వాక్యానికి భిన్నంగా, వాక్యాన్ని మరి విభేదించేదిగా ఉందా, మనం చూసుకోవాలి, విశ్లేషించాలి. ఆ తరువాత మనం చూడాల్సిందేంటి, దీంట్లో కల్చర్ని మరి మార్చేటువంటి కంటెంట్ ఏమైనా ఉందా, అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మార్చేటువంటిది ఏదైనా ఉందా, లేకపోతే ఇది మన కల్చర్కి సంబంధించి మనల్ని క్రిస్టియన్గా కాకుండా ఆ కల్చర్ ప్రకారం తయారు చేసేదిగా ఉందా, మనం చూసుకోవాలి. అండ్ దీంట్లో సత్యం యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, వాక్యం చెప్పేటువంటి సత్యం యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, దాంతోపాటు దీంట్లో మనము స్వచ్ఛంగా ఆస్వాదించేటువంటి బ్యూటీ ఉందా, క్రియేటివిటీ ఉందా అనేది మనం చూసుకోవాలి. ఇది చిన్న పాడ్కాస్ట్ కనుక ఇంకా చాలా ఉంటాయి. మీరు వాక్యం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ యొక్క వివేచన ఇస్తాడు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు. అలా దేవుడు మీకు సహాయం చేయనుగాక. సో ఇది సమంజసమైనటువంటిదే, ఇది న్యాయబద్ధమైనదే, అంటే అప్రోప్రియేట్ అండ్ లాఫుల్ ఎంటర్టైన్మెంట్ అని మనం అనుకున్నా కూడా ఇలాంటి విశ్లేషణ మనకు అవసరం. ఒక భక్తుడు రాశాడు, నిరంతరము మన కళ్ళకు, మన చెవులకు, మన హృదయాలకు మనము ఒక సంరక్షణను కల్పించాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మన మనస్సులను, మన గృహాలను, మన సంస్కృతిని, మన సంఘాలను ప్రభావితం చేస్తుంది. మనము జాగరూకులమై వాక్యానుసారమైన వివేచనను మనం ఆనందించేటువంటి వినోద కార్యక్రమాల్లో ఉపయోగించకపోతే, దేవుని వాక్యపు వెలుగు ద్వారా మన మనస్సాక్షులను మనము తర్ఫీదునిచ్చి నడిపించుకోకపోతే మనము నష్టపోతాం. మనం ఏమి చేసినను సమస్తము దేవుడి మహిమ కొరకే చెయ్యాలి అనేది మర్చిపోకుండా, కోరం డియో అనేది లాటిన్ ఫ్రేస్ అన్నమాట. అంటే దేవుని ముఖము ఎదుట బ్రతికితే ఎలా మీరు వినోదాల్లో పాలిభాగస్తులుగా ఉంటారో అలా నిరంతరం దేవుడి ముఖం ఎదుట నేనున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో కూడా ఆయన చూస్తున్నాడు, ఏం వింటున్నానో కూడా ఆయన వింటున్నాడు అన్న ఆ ధ్యాసతో మీరు బ్రతికితే మీకు క్షేమం అని ఆయన రాశాడు. రెండవది, ప్రొటెక్ట్ యువర్ ప్యూరిటీ. మీ యొక్క వ్యక్తిత్వమే కాదు, మీ పవిత్రతను, మీ యొక్క మరి లోపల ఉన్నటువంటి ఆ శీలాన్ని, ఆ స్వచ్ఛతను కాపాడుకోండి. దావీదు ఒక చక్కని మాట అంటాడు 101వ కీర్తన 2-3 వచనాల్లో, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. సో దావీదు మాటలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మీరు మెడిటేట్ చేయండి. నా మనస్సును, నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క పవిత్రతను తాకడానికి ఈ యొక్క భక్తిహీనులకు, లేకపోతే దుష్కార్యమును ప్రొడ్యూస్ చేసి దాన్ని మనకు పర్వర్ట్ చేయడానికి ప్రజెంట్ చేసేవారిని నేను దూరంగా పెడతానంటున్నాడు. అలాంటి వారి క్రియలన్నీ నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అంటున్నాడు. ఇది ఒక డిటర్మిన్డ్ డెసిషన్ అనమాట, అంటే నిర్దిష్టమైనటువంటి నిర్ణయం. పౌలు రాశాడు ఫిలిప్పీ 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. సో మీ ఎంటర్టైన్మెంట్లో ఈ లక్షణాలు ఉంటే ఓకే, ఆ లక్షణాలు లేకపోతే నాట్ ఓకే. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ చూసేటప్పుడు, చూసిన తర్వాత దేవా దీన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రం అని మీరు చెప్పగలరా? రోమా 13:13 ఒక మాట ఉంది, అల్లరితో కూడిన ఆట పాటలనైనను మత్తైనను లేకయు. సో మన ఎంటర్టైన్మెంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు
అండ్ మన మనసుకు మత్తెక్కించేటువంటి విషయాలు, మన మనుగడనే మర్చిపోయేటువంటి అంశాలు లేకుండా కామ విలాసములనైనను, అంటే అవి చూసినప్పుడు ఆ సెక్షువల్ కాంటెంట్ ఇమ్మొరాలిటీ ఎక్కువ ఉంటే మనలో కామపు కోరికలు, లైంగికపరమైన ఉద్రిక్తమైనటువంటి విషయాలు రేపబడకుండా వాటికి దూరంగా ఉండాలి. పోకిరి చేష్టలైనను, ఇప్పుడు చూడండి ఎంతోమంది క్రిస్టియన్స్, మరి పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా వారిని చూసి వీరి యొక్క అవతారాలు మార్చుకుంటున్నారు. వారి తల జుట్టు, వారి తలకట్టు, అండ్ తర్వాత వారి యొక్క బట్టలు, అండ్ వారి యొక్క ముఖము, వారి యొక్క రంగులు, వారి యొక్క వేషాలు. ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు బయట దాకా ఎందుకు చర్చెస్కి వెళ్తే మీకు అందరు కనిపిస్తారు. కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. ఫైనల్ పాయింట్, ప్రొటెక్ట్ యువర్ ప్రొడక్టివిటీ. దేవుడు మిమ్మల్ని చెయ్యాలి, ఫలించే విశ్వాసులుగా ఉండాలని చెప్పాడు కనుక ఆత్మీయ అభ్యాసాల్లో మీ సమయాన్ని, మీ సామర్థ్యాన్ని గడపండి అండ్ దేవుడి కొరకు వాడబడి ఫలించండి. ప్రార్థనలో నాణ్యత కలిగిన సమయాన్ని గడపండి. తూతుమంతర్ ప్రార్థనలొద్దు, క్వాలిటీ టైం ఇన్ ప్రేయర్. తర్వాత పైన బైబిల్ చదవడం వద్దు, క్వాలిటీ టైం ఇన్ బైబిల్ రీడింగ్. అంటే దేవుడి వాక్యాన్ని పఠించేటప్పుడు నాణ్యత గల సమయం ఇవ్వండి. చర్చికి ఆరాధన మొదలైన తర్వాత వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నప్పుడే అందరూ కళ్ళు మూసుకొని తలకాయలు ఉంచినప్పుడే మీరు బయటికి వెళ్ళిపోయి మీ కార్ని డుయ్యిన స్టార్ట్ చేసి పోకండి. అది ఆత్మీయ దరిద్రులు చేసే పని. సో ఇక్కడ మీ లోకల్ చర్చ్ ఫెలోషిప్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ముందే రండి, అయిన తర్వాత కూడా ఉండండి. వారికి లాక్ వేస్తాం బాబు అన్నప్పుడు కానీ పోకండి. ఎందుకంటే వారంలో ఉపశమనం, సేదతీరడం, బలపరచబడ్డం, శుద్ధి చేయబడ్డం అండ్ మరొక్కసారి పదును పెట్టబడ్డానికి అదే ఏకైక స్థలం. దానికే ఎక్కువ సమయం ఇవ్వండి అండ్ క్వాలిటీ టైం ఇవ్వండి. అండ్ మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారో రెండుసార్లు, మరి మీ ఇష్టం ఎన్నిసార్లు చేస్తారో, ఉపవాసం చేస్తే మీనింగ్ఫుల్గా చేయండి, అర్థవంతంగా వాక్యానుసారంగా ఉపవాసం చేయండి. అండ్ దేవుడి కొరకు పని చెయ్యాలి అనే తృష్ణ కలిగి మీ స్థానిక సంఘం ద్వారా జరిగే విభిన్న పరిచర్యల్లో మీ సేవకుల ద్వారా మీరు కూడా పరిచర్య చేసేవారిగా తర్ఫీదు పొంది వాడబడండి. దిస్ ఈజ్ క్వాలిటీ స్పిరిచువల్ లైఫ్. అలా చేస్తే మీ జీవితం ఎంతో బాగుంటుంది అండ్ మీరు ధన్యులవుతారు. మీ జీవితంలో మీరు ప్రభువును ఘనపరిచినటువంటి వారు అవుతారు. ఒక మాట ఇక్కడ నేను చెప్పి ముగిస్తాను. ఎర్విన్ లుడ్సర్, ఆయన ఒకప్పుడు మూడీ మెమోరియల్ చర్చ్కి పాస్టర్గా పనిచేశారు షికాగోలో. ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో 3 పరీక్షలు పెట్టుకోమంటారు. ఒకటి, ద కంటెంట్ టెస్ట్. మీరు ఏ ఎంటర్టైన్మెంట్నైనా చూస్తున్నప్పుడు దాంట్లో కంటెంట్ టెస్ట్ అంటే దాంట్లో ఉన్నటువంటి సారం ఏంటి, అది వాక్యానుసారంగా క్రీస్తుకు అనుగుణంగా ఉందా. రెండవది, ద కంట్రోల్ టెస్ట్. అది మిమ్మల్ని లోపరుచుకుంటుందా, మీ మీద దాని యొక్క అధికారం పట్టు పెరిగిపోతున్నాయా, దాని మాట మీరు వినాల్సి వస్తుందా. మూడవది, ద క్లాక్ టెస్ట్. దానికి ఎంత సమయం మీరు ఇవ్వాల్సి వస్తుంది. బ్రదర్, నేను ప్రతిరోజు 3 నిమిషాలు ప్రార్థన చేస్తాను, కానీ 3 గంటలు అన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చూస్తాను, ఇంకొక 3 గంటలు సోషల్ మీడియాలో ఉంటానంటే నువ్వు విశ్వాసివే కాదు. నీలో క్రీస్తు మరి ఏ కొసానా లేడు. పరిశుద్ధాత్మకి నువ్వు అసలు పరలోకానికి భూలోకం ఎంత దూరం ఉందో అంత దూరం ఉన్నావని కూడా చెప్పడానికి నేను సంకోచించను. సో క్లాక్ టెస్ట్. ఏది డామినేట్ చేయాలో ఒక బానిసను. మనము క్రీస్తు రక్తముతో కొనబడ్డాం, క్రీస్తు ఆత్మతో ముద్రింపబడ్డాం, క్రీస్తు తండ్రి అనేటువంటి దేవుడికి మనం అర్పించబడ్డాం. సో మనల్ని ఏమి డామినేట్ చేయాలి? దేవుడు, ఆయన అంశాలే. ఇది వాక్యం. ఆ వాక్యం ప్రకారం మీరుంటే మీరు దీవించబడతారు, లేకపోతే మీ జీవితం ఏమైపోతుందో ఎవరు అంచనా వేయలేరు. ఓ పెద్ద ఆయన నిరంతరం రిటైర్ అయిన తర్వాత రోజంతా టీవీ ముందే ఉండేవాడు. క్రిస్టియనే, రోజంతా టీవీ ముందే ఉండి 4-5 ఏళ్ళ తర్వాత టీవీ చూసి విసుకొచ్చేసింది. అయ్యో, యేసు నా కొరకు చనిపోయాడు, యేసు నా కొరకు పరలోకాన్ని విడిచొచ్చాడు, యేసు నా కొరకు ఈ లోకంలో ఇన్ని అష్టకష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని పాటించి భరించి నేరస్తుడిగా ఆయన నింగికి నేలకు మధ్యలో నా కొరకు మరణించిపోతే నేనేంటి రిటైర్ అయ్యేంత వరకు పనిలో ఆఫీస్లో గడిపాను, రిటైర్ అయిన తర్వాత ఇంట్లో టీవీ ముందు బతుకుతున్నాను, దౌర్భాగ్యుడిని అని చెప్పేసి టీవీ అమ్మేసి ఆయన పాస్టర్ దగ్గర పోయి చెప్పాడు, అయ్యా నేనేమన్నా పరిచర్య చేయొచ్చా అంటే, పాస్టర్ గారు మనకి 70 మంది మిషనరీలు ఉన్నారు ఇన్ని ప్రాంతాల్లో అని వారి పేర్ల జాబితా ఇచ్చాడు. ప్రతిరోజు ఈ 70 మంది కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పరిచర్యల కొరకు పలానా రీతిలో ప్రార్థన చేయమంటే పెద్ద ఆయన రోజు 70 మంది కొరకు, మిషనరీల కొరకు, వారి సేవ కొరకు చక్కగా ప్రార్థన చేస్తూ
కొన్నేళ్లలో ఆయన చనిపోయాడు. అండ్ ఈయన ప్రార్థనకి దేవుడు చక్కగా ఆ మిషనరీల జీవితాల్లో వారి పరిచర్యలో కార్యం చేశాడు. సో ఆ పుస్తకం రాసిన రచయిత ఏమంటాడు, రేపు ఈయన దేవుడి ముందు నిలబడినప్పుడు దేవుడి ఇతన్ని మెచ్చుకుంటే ఏమని మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను, ఎందుకంటే నీవు రిటైర్ అయిన తర్వాత నీ యొక్క జీవితంలో 5320 గంటలు టీవీ ముందు గడిపావు అంటాడా, లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా 70 మంది మిషనరీల కొరకు, వారి కుటుంబాలు, వారి పరిచర్యల కొరకు ఎడతెగక ప్రార్థన చేసావు, నీ ప్రార్థనలకు నేను ఫలితంగా గొప్ప కార్యాలు చేశానని అంటాడా. సో మీరు కూడా ఆలోచించుకోండి, ప్రార్థించుకోండి. 1 తెస్సలోనిక 5:22-23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ, జీవము, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. సో సహోదరి సహోదరుడా, నీ ఆత్మ, నీ జీవం, నీ శరీరం యేసుక్రీస్తు ప్రభు రాకడయందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడాలి. అండ్ దేవుడు నమ్మదగిన వాడు, అట్లా కాపాడగలడు. కాకపోతే నీవు కనువిప్పు కలిగి ఈ యొక్క చెడ్డ అండ్ వికారమైన పైశాచికమైన ప్రపంచ ధర్మానికి, పోకడలకు సంబంధించిన వినోదాల నుండి, వేడుకల నుండి, అలాంటి వ్యర్థ కార్యక్రమాల నుండి విమోచింపబడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఇదే సమయంలో ఆశ్రయించు. నీవు ఇంకా రక్షణ పొందకపోతే ఆయన నీ కొరకు సిలువలో చేసినటువంటి విమోచన కార్యం, ఆయన దేహం చీల్చబడింది, ఆయన రక్తము చిందించబడింది, ఆయన ప్రాణం నీ కొరకే అర్పించబడింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన ఆశ్రయించి క్షమించు ప్రభు అని ప్రార్థిస్తే క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. నువ్వు ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తివైతే, నేను వెనకబడిపోయాను బ్రదర్, నేను దిగజారిపోయాను బ్రదర్, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్, నేను బైబిల్ చదవలేకపోతున్నాను బ్రదర్, నేను చర్చికి వెళ్ళలేకపోతున్నాను బ్రదర్, నా మనసు ఎప్పుడు కూడా మురికి దెబ్బలాగా లోక సంబంధమైనటువంటి వీటితోనే నిండిపోతుంది బ్రదర్ అంటే, బ్రదర్ ఏం చేయలేడు. కానీ హెవెన్లీ ఫాదర్ అండ్ అవర్ ఎల్డర్ బ్రదర్ జీసస్ గొప్పగా నిన్ను క్షమించి శుద్ధి చేసి నీకు మరొక అవకాశాన్ని ఇస్తాడు. సో ఆ పని వెంటనే నీవు చేసి మేలు పొందుతావని ఆశిస్తున్నాను, నీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనల్ని దేవుడు కలిపేంత వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన భద్రపరచునుగాక. ఆమేన్. మర్చిపోకండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి అండ్ వాక్యానుసారంగా జీవించండి. ఆ వాక్యమే మనకు నిజమైన నిత్యమైన జయమును అనుగ్రహించు ఏకైక సాధనం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.